మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఆవిర్భావం జరిగింది. 2009-2014 మధ్య కాలంలో తెలంగాణ కోసం ప్రతి అడుగు మన్మోహన్ సింగ్ ఆచితూచి వేశారు. ఏపీ ఎంపీల రాజీనామాల హెచ్చరికలు, రాజకీయ ఒత్తిళ్లని సమర్థంగా ఎదుర్కొన్నారు. సోనియా గాంధీ నిర్ణయం అమలు వెనుక మన్మోహన్ సింగ్ నేర్పు ఎంతో ఉంది. బిల్లు రూపకల్పనలో నాడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారు. రాజ్యసభలో ఏపీకి హామీలు ఇచ్చారు. రాష్ట్ర విభజన వేళ మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి పార్లమెంట్లో పూర్తిస్థాయి మెజారిటీ లేదు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ తెలంగాణ ఏర్పాటు సాధ్యం చేశారు. డిసెంబర్ 9, 2009 నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేశారు. ఆ వెంటనే ఆంధ్ర నేతలు, ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ నుంచి నాటి మన్మోహన్ సింగ్ కేబినెట్లో కొణిదెల చిరంజీవితో సహా 5 మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్లో లగడపాటి పెప్పర్ స్ప్రేతో హంగామా చేశారు. కానీ మన్మోహన్ సింగ్ వెనకడుగు వేయలేదు. ఇతర పార్టీల్ని సమన్వయం చేసుకుంటూ ప్రధాని హోదాలో నాడు మన్మోహన్ సింగ్ పోషించిన పాత్ర గురించి అప్పటి హోంమంత్రి షిండే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ బిల్లు సమయంలో కూడా తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అభిప్రాయాల్ని మన్మోహన్ సింగ్ పరిగణలోకి తీసుకున్నారు. పార్లమెంట్లో 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు ఆమోదం వేళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడు మద్దతు కావాలంటే కొన్ని షరతులు విధించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా కేంద్ర సంస్థల్ని కేటాయిస్తామని రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. దీంతో రాజ్యసభలోనూ తెలంగాణ బిల్లు ఆమోదంతో కొత్త రాష్ట్ర కళ సాకారమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవారమని మన్మోహన్ సింగ్ ఆ తర్వాతి కాలంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు భౌతికంగా దూరమైన మన్మోహన్ సింగ్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.